శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్కారం సార్, చిరంజీవి గారు స్వాతి ముత్యం మూవీ చూసి దాదాపు ఒక 1 వీక్ మూడ్ ఆఫ్ అయిపోయారట. అవునండి. దాని బ్యాక్ స్టోరీ ఏంటి సార్? ఎందుకు అంతగా మూడ్ ఆఫ్ అయ్యారు? అంటే చిరంజీవి గారు విశ్వనాథ్ గారితో 3 సినిమాలు చేశారండి. శుభలేఖ ఒకటి చేశారు, తర్వాత స్వయం కృషి ఒకటి చేశారు, ఆపద్ బాంధవుడు 3 సినిమాలు చేశారు. ఈ 3 సినిమాలు చేసేటప్పుడు ఒక మంచి డైరెక్టర్ దగ్గర చేస్తున్నాను అనేటటువంటి ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఓకే. విశ్వనాథ్ గారు ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టారండి. అది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే తను అనుకున్నది వచ్చేంత వరకు ఈ తడిగుడ్డ ఇట్ట పిండుతారే అట్లా పిండుతాడు ఆర్టిస్ట్ని. అలాగా అటువంటి డైరెక్టర్ ఆయన. తాను డైలాగ్ చెప్తాడు, ఒక్కోసారి తాను 1కి 10 సార్లు డైలాగ్ అనుకొని రెడీ టేక్ అనేటటువంటి ఇది కూడా ఉంటుంది. ఆర్టిస్ట్ బాగా చేశాడు అనుకోండి, విశ్వనాథ్ గారికి ఎంత సంతోషం. అక్కడ ఉన్నాడు శాంతారాం అనేవాడు. శాంతారాం ఆయనకి ఇన్స్పిరేషన్ విశ్వనాథ్ గారికి. అయితే స్వాతి ముత్యం సినిమా చూశాడు చిరంజీవి గారు. చూసి మూడౌట్ అయిపోయాడు. తర్వాత ఒకసారి కమల్ హాసన్ ఆ టైంలోనే, ఈయన మూడౌట్ అయిన టైంలోనే కమల్ హాసన్ గారు చిరంజీవి గారు ఒకసారి కలిశారు. ఓకే. చిరంజీవి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటే బాగాలేను అన్నాడు. అదేంటన్నాడు. ఎందుకు బాగలేరు అన్నాడు. నిన్నే స్వాతి ముత్యం సినిమా చూశాను అన్నాడు. అనేసరికి నవ్వాడు. అంటే స్వాతి ముత్యం లాంటి అటువంటి ఒక టిపికల్ క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టరు నాకు పడలేదనేటటువంటి తపన. కొన్ని 100 సినిమాలు చేశాడు ఆయన, కానీ ఇంకా ఆర్టిస్ట్ జీల్ అనేది ఆయనలో ఇంకా ఉందన్నమాట. తర్వాత అండి ఒక పబ్లిక్ మీటింగ్లో నారాయణమూర్తి గారు అన్నాడు, చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారికి చెప్పుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, నాగేశ్వరరావు గారికి చెప్పుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది, శోభన్ బాబు గారికి ఒక సంపూర్ణ రామాయణం ఉంది, మీకు చెప్పుకోవాల్సినటువంటి క్యారెక్టర్ లేదండి అని అన్నాడు. అనేసరికి చిరంజీవి గారు ఇలా అన్నారు, కానీ లోపల ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. తర్వాత అయినా సరే మీరు మెగాస్టారే అని నారాయణమూర్తి గారు సమర్థించాడు. ఇక్కడ నారాయణమూర్తి ఫేస్ టు అలాగ చెప్పటానికి నారాయణమూర్తి కూడా అభినందించాలి. దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నటువంటి చిరంజీవి గారిని కూడా అభినందించాలి. అసలు స్వాతి ముత్యంలో ఆ కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ అండి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్, మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. ఆయనకు ఒక మేనరిజం పెట్టారు స్వాతి ముత్యంలో. ఇలా అంటుంటాడు, చూసారు సినిమా స్వాతి ముత్యం? ఇలా అని అంటాడు. కమల్ హాసన్ సెట్కి వచ్చిన తర్వాత ఒక జడ్డోడు క్యారెక్టర్ అది. అతనికి ఏదన్నా ఒక మేనరిజం పెట్టాలి. ఏ మేనరిజం పెడితే బాగుంటుంది అని అసిస్టెంట్ డైరెక్టర్స్ అడిగాడు ఆయన, మేకప్ అని అడిగాడు, కాస్ట్యూమ్ వాళ్ళని అడిగాడు, అక్కడ బాయ్స్ని కూడా అడిగాడు. ఏ మేనరిజం పెడితే బాగుంటుంది కమల్ హాసన్కి, ఎందుకంటే జడ్డోడు కదా. సో ఆఖరికి ఎవరో సజెస్ట్ చేశారు, మొత్తానికి ఆ మేనరిజం పెట్టాడు. అదే మెయిన్ సినిమాకి హిట్ అయింది. అది హిట్ అయింది. తర్వాత కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అండి, 16 వైద్యనేలే అని 16 ఏళ్ల వయసు తెలుగులో రాఘవేంద్రరావు గారు తీశాడు, చంద్రమోహన్ వేశాడు. చంద్రమోహన్ కూడా గోచు కట్టారు. కమల్ హాసన్ గోచు పెట్టుకుని, అప్పటికే మంచి ఫేమ్లో ఉన్నాడు కమల్ హాసన్, గోచు పెట్టుకుని ఒక జడ్డోడు క్యారెక్టర్ వేస్తాడండి. ఏమి పర్ఫార్మెన్స్! పక్కన శ్రీదేవి, ఓ పక్కన కమల్ హాసన్ గోచు పెట్టుకున్నాడు అని అటువైపు దృష్టే వెళ్ళలేదు. అంత అద్భుతమైనటువంటి అది జడ్డోడు క్యారెక్టరే. అటువంటి క్యారెక్టర్స్ నిజంగానండి. కమల్ హాసన్ చాలా గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. దిలీప్ కుమార్ ఉన్నాడు, శివాజీ గణేషన్ ఉన్నాడు, కన్నడ కంఠీరో రాజ్ కుమార్ గారు ఉన్నారు, మనకు తెలుగు హీరోలు ఉన్నారు. కానీ మనకి తెలిగిన నిజంగా స్వాతి ముత్యం కమల్ హాసన్ పర్ఫార్మెన్స్, అందులో చిన్నతనం నుంచి ఈ నటనలోకి ప్రవేశించాడు. తర్వాత అతను డాన్స్ నేర్చుకున్నాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డాన్స్ నేర్చుకుని
చిన్నతనం నుంచి బాలచందర్ అట్లాంటి ఆర్ట్ మంచి డైరెక్టర్స్ దగ్గర బాగా తర్ఫీదయ్యి, బాలచంద్ర గారు కూడా అంతే. ఉమ్, అసలు ఆర్టిస్ట్ వేస్తే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే ఆర్టిస్ట్ కనిపించడు బాలచంద్ర గారు. ఓకే. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చాడు. విశ్వనాథ్ గారి రేంజి శంకరాభరణతో ఒక హైట్కి వెళ్ళింది విశ్వనాథ్ గారి రేంజి. కమల్ హాసన్ చేరిన తర్వాత స్వాతి ముత్యం కానీ, సాగర సంగమం కానీ, శుభ సంకల్పం కానీ చాలా అద్భుతంగా ఆడాయి. ఉమ్, ఒక తెలుగు సినిమాల్లో మంచి 10 సినిమాలు చెప్పుకోవాలంటే విశ్వనాథ్ గారి సినిమాలు ఉంటాయి. అందులో డెఫినెట్గా 3 సినిమాలు అలాగా కమల్ హాసన్ ఉంటాయి. ఉమ్, సో అటువంటి పర్ఫార్మెన్స్ నాకు రాలేదే అని చిరంజీవి గారి తపన. ఉమ్, ఇక్కడ ఒక చిన్న పాట ఒకటి గుర్తొస్తుందండి నాకు. ఓకే. అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా అని ఒక పాట ఉంది. ఉమ్, ఆ? ఉమ్, ఆ పాట చిరంజీవి గారికి వర్తిస్తుంది. ఆయన నేను బిగినింగ్ నుంచి క్రాంతి కుమార్ దగ్గర పనిచేస్తాను చూస్తున్నాను కదా, ఉమ్, వెరీ హంబుల్, వెరీ కామ్, తన పనేదో తను చేసుకుంటూ అలాగా ఎదిగి మెగాస్టార్ అయ్యాడు. ఉమ్. ఇంత మెగాస్టార్ అయినా కూడా ఆయనలో నటన మీద ఉండేటటువంటి ఆ తృష్ణ, ఆ జీలది పోలేదు. అంటే దీన్ని ఉద్దేశించేనా సార్ నారాయణమూర్తి గారు అనుకుంటా కామెంట్స్ చేశారు. ఆ, ఓకే. దీన్ని ఉద్దేశించే నారాయణమూర్తి గారు అన్నారు. ఓకే. ఎందుకంటే తర్వాత ఆయన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే మంచి డాన్సరు. అవును. అసలు ఫస్ట్ టైము బ్రేక్ డాన్స్ కానివ్వండి ఆ, అవన్నీ పరిచయం అన్నీ. చేసింది చిరంజీవి గారు. ఆయన అద్భుతమైనటువంటి డాన్సరు. అందరూ డాన్స్ చేస్తారు. ఆ డాన్స్లో ఒక గ్రేస్ ఉంటుంది, అది చిరంజీవి గారిలో ఉంది. సో అంత ఆర్టిస్ట్ అయినా కూడా ఇంకా ఒక కమల్ హాసన్ చేసినటువంటి క్యారెక్టరు, స్వాతి ముత్యం లాంటి క్యారెక్టరు ఉమ్, అట్లాంటిది పడలేదని నాకు అనేటటువంటి తపన అనమాట. ఆ తపన ఉండబట్టే ఆయన ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడు, మెగాస్టార్ అయ్యాడు. ఉమ్.